ఖుషిగా హాయిగా ఖుషి ఖుషిగా హాయి హాయిగా రేడియో ఖుషి.com రేడియో ఖుషి.com. హలో లిజనర్స్, వెల్కమ్ టు ఇంటర్వ్యూస్ విత్ రేడియో ఖుషి.com. సినీ ప్రముఖుల మనోభావాలను తెలుసుకునే కార్యక్రమం ఇంటర్వ్యూస్ విత్ రేడియో ఖుషి.com కు స్వాగతం. ఇప్పుడు మీతో ఉన్నాడు మీరా. ఇప్పుడు మనం కలుసుకోబోతున్న గెస్ట్ ఎవరో తెలుసా? దాదాపు 70 సినిమాలకు పైగా విభిన్నమైనటువంటి క్యారెక్టర్లతో తెలుగు ప్రేక్షకుల్ని నవ్వుల సాగరంలో ముంచేసినటువంటి నటుడు. అదేవిధంగా అటు వెండితెరనే కాకుండా ఇటు బుల్లితెరను కూడా చాలా అద్భుతమైనటువంటి తన నటనా ప్రతిభతో నవ్వుల సాగరంలో ముంచేసినటువంటి నటుడు రామ్ చరణ్. వివరాలు రామ్ చరణ్ గారు మాటలు విందాం. దానికన్నా ముందు ఇటీవల ఆయన చేసినటువంటి ఆ ఇంట్లో సినిమా ట్రెమెండస్ రెస్పాన్స్ తో నడుస్తోంది. వివరాలు ఆయన మాటల్లోనే విందాం. నమస్కారం జగన్ గారు. నమస్కారం అండి సార్, వెల్కమ్ టు అవర్ షో. థ్యాంక్ యూ సార్, చెప్పండి, ఆ ఇంట్లో ఎటువంటి స్పందననిచ్చింది? చాలా మంచి రెస్పాన్స్ ఉందండి. ఇప్పుడు ఆడియన్స్ దగ్గర నుంచి ఫోన్స్ వస్తున్నాయి. మేము ఎక్స్పెక్ట్ చేసాం. ఎందుకంటే మా గురువు గారు రామ్ గోపాల్ వర్మ చాలా సినిమాలు తీశారు. సో ఆయన యాక్చువల్ గా బ్రాండ్ నేమ్ లాగా రామ్ గోపాల్ వర్మ అంటే ఆయనకి ఆడియన్స్ ఉన్నారు సపరేట్ గా. ఇప్పుడు వేరే చిన్నకి అట్లా లేరు. ఫస్ట్ టైం డైరెక్ట్ చేశాడు కదా. సో తను నమ్మింది ఏంటంటే కథనం. హారర్ ఫిల్మ్స్ ఆల్మోస్ట్ అన్ని ఓకే, పెద్ద డిఫరెన్స్ ఏముండదు. ప్రెజెంటేషన్ లోనే కొంచెం వెరైటీ డిఫరెంట్ గా చూపించగలిగితే సక్సెస్ఫుల్ అవుతామని చెప్పి తను చాలా కష్టపడ్డాడు. నాకు తెలిసి ఒక 7-8 months అనుకుంటా ఓన్లీ సబ్జెక్ట్ మీద కూర్చుని ప్రిపేర్ చేసుకుని షార్ట్ డివిజన్ తో అంతా ప్రిపేర్ అయ్యి చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడులేండి. సో అట్లాగే మేము అనుకున్నట్టుగానే మంచి రెస్పాన్స్ వచ్చింది. వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ ద రెస్పాన్స్. దానిలో మీ క్యారెక్టర్ కూడా అద్భుతంగా పండించడం జరిగింది. సో మీ క్యారెక్టర్ ఆ ప్రాజెక్ట్ లోకి ఎట్లా ఎంటర్ అయ్యారు అసలు? నాకు ఫస్ట్ తను అనుకుంది ఆ క్యారెక్టర్ కాదండి, వేరే ఏదో ఒక క్యారెక్టర్ అన్నాడు. నాకు 2 days 3 days ఏదో డేట్స్ కావాలన్నాడు. బట్ ఏ క్యారెక్టర్ తెలియదు నాకు. తర్వాత ఈ క్యారెక్టర్ చెప్పాడు అనమాట. నాకు అసలు క్యారెక్టర్ చెప్పకముందే తను వీఆర్ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్. నాకు ఈ సబ్జెక్ట్ తయారు చేసుకుని తను సబ్జెక్ట్ చెప్పినప్పుడు ఐ వాజ్ థ్రిల్డ్ అండి. నిజంగానే ఏదో ప్రెస్ ముందు చెప్పే మాట కాకుండా నిజంగానే చాలా థ్రిల్ ఫీల్ అయింది. బికాజ్ నేను దాన్ని ఆ పాయింట్ ఆఫ్ వ్యూతో ఎప్పుడు ఆలోచించాల. డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూతో నేను ఎప్పుడు తను చూడాల. ఆర్టిస్ట్ నా క్లోజ్ ఫ్రెండ్ లాగా చూసాను తప్పించి చాలా అద్భుతంగా చెప్పాడండి. చాలా అద్భుతంగా చెప్పాడు. షార్ట్ టు షార్ట్ వితౌట్ ఎనీ కన్ఫ్యూజన్ అనమాట. ఒక ఫ్రేమ్ కూడా డిఫరెన్స్ లేకుండా, తడబాటు లేకుండా చాలా క్లియర్ గా చెప్పాడు. ఐ వాజ్ వెరీ మచ్ థ్రిల్డ్ అనమాట. బ్యూటిఫుల్ అనుకున్నా. తర్వాత క్యారెక్టర్ గురించి చెప్పాడు. సో చెప్తే ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ కదండి. ఒక మంచి ప్రాజెక్ట్ లో పైగా నా క్లోజ్ ఫ్రెండ్ కదా చేయటం నిజంగానే ఎవరికైనా హ్యాపీగానే ఉంటుంది. సో నేను కూడా అలాగే సంతోషంగా ఫీల్ అయ్యాను. పైగా పెద్ద క్యారెక్టర్ కదా. అదేవిధంగా త్రూఅవుట్ సినిమా అంతా కూడా మీరు కనిపించడం, మీరు వచ్చినప్పుడల్లా ఒక టిపికల్ అంటే నవ్వుల్ని పంచేటటువంటి రామ్ చరణ్ గారు చేస్తున్నారు. కానీ టక్మని నవదహని లోపు ఏదో ఒక సీరియస్ ఇన్సిడెంట్ జరగటం అక్కడ టక్మని అంటే మీరు ఆ స్వామీజీని పోయి కలిసే సన్నివేశం కానీ, ఆ క్రికెట్ ఆడేటప్పుడు పిల్లలతో కలిసి క్రికెట్ ఆడేటప్పుడు ఏం జరగబోతుందో అన్నది ఒక టెన్షన్. ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్రేమ్ కూడా టెన్షన్ తోటే బాగా స్క్రీన్ ప్లే చాలా గ్రిప్పింగ్ గా తీసుకురావడం జరిగింది సినిమా అంతా కూడా. మీరు చేసినప్పుడు ఎట్లా ఫీల్ అయ్యారు అసలు? చేసినప్పుడు తను చాలా సీరియస్ గా ఉండేవాడు. సీరియస్ ఇన్ ద సెన్స్ బయట మేము చాలా సరదాగా ఉంటాం, జోకులు వేసుకుంటా సరదాగా ఉంటాం. బట్ తను షార్ట్ తీసేటప్పుడు మాత్రం చాలా సీరియస్ గా ఉండేవాడు. అంటే ఏంటి కాస్ట్యూమ్స్ దగ్గర నుంచి సెట్ దగ్గర నుంచి కెమెరా గేమ్ ముందు అఫ్ కోర్స్ సుధాకర్ రెడ్డి గారి కెమెరామెన్ తో డిస్కషన్స్ అవుతాయి అనుకోండి. నెక్స్ట్ షాట్ ఇలాగా, ముందు షాట్ ఇలాగానే చాలా సీరియస్ గా ఉండేవాడు. అఫ్ కోర్స్ తను ఏం చెప్తే అది సిన్సియర్ గా చేయటం, లేదంటే అలా ఇలా అనుకుంటాం, లేదా 1 take లేదా 2 take అట్లా చాలా అంటే మామూలుగా యూజువల్ చెప్తూ ఉంటాం కదా, ఆడుతూ పాడుతూ సినిమా చేసామని. అట్లా కాదు, చాలా వెరీ సిన్సియర్, చాలా సిన్సియర్ ఎఫర్ట్స్ పెట్టి చేసాం. ఎందుకంటే టైం ఫ్యాక్టర్ కూడా ఒకటి కదా. ఎందుకంటే తను ఒక బడ్జెట్ అనుకున్నాడు. ఆ టైం విత్ ఇన్ టైంలో అయిపోతేనే బడ్జెట్ పర్మిట్ చేస్తుంది. అదేవిధంగా అంటే క్రికెట్ ఆడే సన్నివేశం మటుకు ఎస్పెషల్ గా అంటే పిల్లలతో చాలా జోవియల్ గా సరదాగా అక్కడ కాస్త కొంచెం రిలాక్స్ అయ్యారు అందరూ, ఆడియన్స్ అందరూ కూడా. అంటే జనరల్ గా మీరు బయట అంటే ఇట్లా సరదాగా ఆడుతూ ఉంటారా, సరదాగా జోవియల్ గానే ఉంటారా? ఆల్మోస్ట్ ధోని అంటారండి నన్నందరూ కదా. మీకు నవ్వొచ్చింది కదా, అదే అలాగే ఉంటుంది నా క్రికెట్. నేను క్రికెట్ అంటే ఐఎమ్ నాట్ అంటే నేను కాలేజీలో కూడా ఆడలేదండి. నేను యాక్చువల్ బేసిక్ గా నేను కాలేజీలోనూ ఉన్నప్పుడు
షటిల్ ఆడాను. తర్వాత కబడ్డీలో సర్టిఫికేట్స్ ఉన్నాయి స్కూల్లో. తర్వాత బాల్ బ్యాడ్మింటన్ అంటారు తెలుసు కదా, దాంట్లో సర్టిఫికేట్స్ ఉన్నాయి స్కూల్లో. కానీ బట్ క్రికెట్ ఇప్పుడు ఆడలేదండి. నా కొడుకుతో మాత్రం ఆడుకుంటూ ఉంటాను క్రికెట్. మీకు చూస్తే తెలిసిపోయింటది కదా ఎంత అద్భుతంగా ఆడాను. దాంతోపాటు ఆ స్వామీజీని కలిసే క్యారెక్టర్ ఎవరైనా కానీ వెళ్ళి స్వామీజీని కలవగానే ఏదో ఒక ఇన్సిడెంట్లు వాళ్ళు మిస్ అవటం కానీ ఏదో ఒకటి అవటం జరుగుతూ ఉండేది అక్కడ. అలాగే ఝాన్సీ గారి క్యారెక్టర్ కూడా అట్లనే అయ్యింది అది. సో మీరు ఆయన అప్రోచ్ అవడానికి వెళ్ళినప్పుడు కాస్త ఎమోషన్ షాకే ఫీల్ అయ్యారు అందరూ కూడా. ఏంటి ఈయన కూడా ఏమైనా అవుతుందా అన్న టైప్ లో. సో ఆ సినిమా చాలా బాగా వచ్చింది, నైట్ ఎఫెక్ట్ లో చేసినట్టున్నా చాలా బాగుంది. దాని గురించి చెప్పండి. అది ఇప్పుడు అంటే ఝాన్సీ హెల్ప్ చేసినట్టే హీరోయిన్ కి నేను కూడా వాళ్ళ ఫ్యామిలీకి హెల్ప్ చేద్దామని వెళ్తాను. బట్ అక్కడ తన పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, చిన్న పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, నీ వల్ల ఏం కాదురా, అందరూ ఎఫర్ట్స్ పెడుతున్నారు, నీ వల్ల ఏం కాదురా అంటే ఇంకా ఏదో ఉంది, ఇంకెవరి వల్ల అవుతుంది అని ఇంట్రెస్ట్ సస్టైన్ చేయడానికి ఆ సీన్ పెట్టినట్టున్నారు. అది నాకు చాలా బాగా నచ్చిందండి. ఆ పడిపోయి ఉంది చూసారా, చాలాసార్లు తను పడిపోయి చూపించాడు నాకు. ఎస్, తను పడిపోయి చాలా సార్లు చూపించాడు. ఎందుకంటే దుమ్ము రేగినట ఎవరో, అది యాక్చువల్ గా నా కాలుకి ఎవరిని అడ్డం పెడితే నడిచేటప్పుడు ఫాస్ట్ గా నడిచేటప్పుడు అడ్డం పెడితే యాక్సిడెంట్ పడిపోతాం. కానీ అట్లా కాదు, అక్కడే పడిపోవాలి. అది సడన్ గా యాక్సిడెంట్ గా పడినట్టు ఉండాలి. ఆ కెమెరా కరెక్ట్ గా సరిగ్గా కెమెరా ఎక్కడ ఉందో సరిగ్గా అక్కడ పడాలి. ఆ మార్క్ ఉంటది కదా, ఆ మార్క్ ఉండాలి, ఫేస్ అటు ఇటు జరగకుండా. సో అది టేక్లు కదా, కానీ రిహార్సల్స్ మాత్రం చాలా సార్లు చేసాం. తను పడి చూపించాడు. ఐదారు సార్లు చాలా బాగా వచ్చింది ఆ నైట్ సీన్ కూడా. దానికంటే నాకు ఇష్టమైన సీన్ వచ్చి పాస్ వస్తాడు కదా, నాకు బాగా అనిపించింది. నాకు అది థియేటర్లో చూసేటప్పుడు కూడా నవ్వుకున్నాను. నేను ఇంటికి వచ్చి కూడా చెప్పాను చాలా మంచి సీన్ అని. ఏవిఎస్ గారి కాంబినేషన్ కూడా చాలా అద్భుతంగా వర్కౌట్ అయింది అక్కడ. డెఫినెట్ గా అండి. లొకేషన్ లో నవ్వుకున్నాం అండి, లొకేషన్ లో నవ్వుకున్నాం. ఆయన బేసికల్లీ దే ఆర్ వెరీ ఇంప్రూవైజ్డ్ ఆర్టిస్టులు కదా వీళ్ళందరూ, స్టార్స్ కదా. పెద్ద ఇప్పుడు మనకున్న స్టార్ కమెడియన్స్ అందరూ చాలా వందల సినిమాలు చేసేసి ఉన్నారు కదా. పెద్దగా చెప్పక్కర్లే సీన్ గురించి, ఇది అని చెప్పి సింపుల్ గా చెప్పేస్తే అర్థమైపోద్ది. అంత థియేటర్లు చూస్తుంటే చాలా బాగుందండి రెస్పాన్స్, భలే ఎంజాయ్ చేస్తున్నారు. అక్కడ చెప్తారా, నీ పని చెప్తా చూస్తున్నావు కదరా, అలా భలే వర్కౌట్ అయినాయి అన్ని. అఫ్ కోర్స్ అంటే 2-3 రిహార్సల్స్ ఉంటాయి కదా, డైరెక్టర్ చూపించి తను ఓకే అన్న తర్వాత చేసిన షార్ట్స్ అవన్నీ. ఇంకొక చాలా క్యూరియాసిటీగా ఉన్నటువంటి సీన్ ఏంటంటే, హాస్పిటల్లో పిల్లల్ని అడ్మిట్ చేసిన తర్వాత మీకు ఒక ఫోన్ కాల్ వస్తుంది. ఫోన్ కాల్ రిసీవ్ చేసుకునేది ఆవిడ హలో అనేది, అది కాకుండా అంతకుముందు అమ్మాయి వచ్చేసింది అక్కడికి, హీరోయిన్ వచ్చింది. ఆ సీన్ చాలా భయం అదంతా చూపించడం అంతా చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ అండి. డిపెండ్స్ అండి, ఏం లేదు. అంటే నేను ఏదో ఓ బ్రహ్మాండంగా చేశాను, ఎరగదీశానని నేను ఎప్పుడు అనుకోను. బికాస్ డైరెక్టర్ ఏం చెప్తే సిన్సియర్ గా చేయటమే. అంటే మాక్సిమం అక్కడ ఉన్న సిచ్యువేషన్ తగ్గట్టు నేను మాక్సిమం నా బెస్ట్ ఎఫర్ట్స్ పెట్టడానికి ట్రై చేస్తాను తప్పించి. ఎస్, థ్యాంక్స్ టు డైరెక్టర్, రిసీవ్ చేసుకున్నందుకు ఆడియన్స్ కి థ్యాంక్స్. సార్ మీకు మొదటి అంటే ఫస్ట్ బ్రేక్ ఎప్పుడు వచ్చింది, ఏ సినిమాతో వచ్చిందండి? శివ సినిమాతో వచ్చిందండి. ఫస్ట్ బ్రేక్ శివ సినిమాతో వచ్చింది. అంతకుముందు సినిమాలు చేశాను. మహర్షి అని వంశీ గారిది, పెద్ద వంశీ గారు ఉన్నారు కదా, ఆయన సినిమా చేశాను. దాని తర్వాత నారాయణమూర్తి గారి 2 సినిమాలు చేశాను. తర్వాత శివ వచ్చింది. తర్వాత అది పెద్ద బ్రేక్. ఇప్పుడు ఎవరు చూసినా నన్ను బయట శివ నరేష్ అని లేకపోతే శివ జగన్ అని ఫస్ట్ రికగ్నైజ్ చేయటం మాత్రం శివ ఫిల్మ్ తోనే రికగ్నైజ్ చేస్తారన్నాను. దాని తర్వాత టీవీలోకి వస్తే యండమూరి వీరేంద్రనాథ్ గారిది తులసిదళం అని ఒక సీరియల్ చేశాను. దాంట్లో అసలు నా జీవితంలో నేను ఎప్పుడు అనుకోలే, నా లైఫ్ లో నేను ఎప్పుడు అనుకోలేదు విలన్ క్యారెక్టర్ వేస్తాను. పైగా తులసిదళంలో చాలా ఎక్స్ట్రాడినరీ విలన్ క్యారెక్టర్ అండి అది. తులసిదళం నావల్ల, అది శ్రీనివాస్ పిళ్ళై అని ఎలక్ట్రానికల్ ఇంజనీర్ అనమాట. ఆ క్యారెక్టర్ అది చాలా బాగా రాశారు, అద్భుతంగా రాశారు అది. అప్పుడు ఫస్ట్ నా ఆంధ్రభూమి వీక్లీకి వచ్చినప్పుడు నేను మా ఊరు పక్క ఊరు ఆకివీడని ఉండేదండి, అది చెరుకువాడ, భీమవరం, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ లో. ఆ సైకిల్ తొక్కు నీళ్ళు కొనుక్కుని వచ్చి చదివే ఉన్నాను. మళ్ళీ అప్పటికి నేను అసలు ఫిల్మ్ ఇండస్ట్రీకి వస్తానని ఆ థాట్ ఏం లేదు. ఉండేది ఇండస్ట్రీ, ఫిల్మ్ ఇండస్ట్రీ, సినిమాలంటే ఇంట్రెస్ట్ ఉండేది. అమితాబ్ బచ్చన్, ఎన్టీ రామారావు, అల్లు రామలింగయ్య, నజీరుద్దీన్ షా,
నాలెడ్జ్ వచ్చిన తర్వాత ఇంకా ఇంగ్లీష్ పిక్చర్స్ పెర్ఫార్మెన్స్ అబ్జర్వ్ చేయటం అందుకని బట్ అప్పటికేం లేదు. అదే నవల్లో అంత పిచ్చిగా చదివిన నవల్లో నేను తులసీదళంలో అదే మెయిన్ విలన్ క్యారెక్టర్ చేయటం అసలు నా లైఫ్ లో మామూలు థ్రిల్లింగ్ కాదండి. అది ఇప్పుడు తలుచుకుంటే ఏంటో అంత దేవుడు కొన్ని రాస్తాడండి, అవి జరుగుతాయి. చేయించాలని ఒక ఉద్దేశంతో అది మీ దగ్గరకి ఒక రీడర్ గా ఆ బుక్ కాదు, ఏమో తెలియదండి. అప్పుడు అంత ముందు కూడా తులసిదళానికి ఆ సీరియల్ చేసే ముందు కూడా ఎన్మూరు వీరనాథ్ నాకు పరిచయం లేదు. ఆర్టిస్ట్ బెనర్జీ చేస్తున్నాడు ఆల్రెడీ ఆ సీరియల్లో. చేస్తుంటే క్యారెక్టర్ ఎవరు బాగుంటారు ఏంటంటే కొంచెం డిఫరెంట్ గా ఉంటాడు, జగన్ చూస్తారా అంటే నేను వచ్చి ఆయనకి ఒకసారి షూటింగ్ లో ఒకసారి ఫోన్ చేస్తే బెనర్జీ ఫోన్ చేస్తే వెళ్ళి వీరేంద్రనాథ్ గారిని కలవటం, ఆయన ఇంప్రెస్ అవటం, నాకు ఆ క్యారెక్టర్ అవటం, అది సీరియల్ క్లిక్ అవటం, సేమ్ టైం నా క్యారెక్టర్ కూడా ఎక్స్ట్రాడినరీ పేరు అండి. సో ఎందుకెంత చెప్పాల్సి వచ్చిందంటే శివ, తులసీదళం ఈ 2 క్యారెక్టర్లు రికగ్నైజ్ చేసి మాట్లాడతారు బయట ఎవరు నన్ను గుర్తుపడితే. సో అంత మంచి క్యారెక్టర్ అన్నమాట ఈ 2. అసలు శివ ప్రాజెక్ట్ కి ఎట్లా అంటారు? ఎందుకంటే దాదాపు శివ ప్రాజెక్ట్ తోటి చిన్న గారు పరిచయారు ఇండస్ట్రీకి, అంటే ఆల్రెడీ చేశారు. శివ క్యారెక్టర్ తోటి గుర్తింపు వచ్చింది, మంచిగా మీకు వచ్చింది, దాదాపు మీతో పాటు చేసినటువంటి అందరికీ కూడా మంచి గుర్తింపు వచ్చింది. ఒక ఎక్స్ట్రాడినరీ ఫిల్మ్ గా అది ఎప్పటికీ ఒక ఎప్పుడైనా రిఫరెన్స్ మూవీగా ఉండిపోయింది అది ఈ రోజు వరకు కూడా. సో దాని గురించి కూడా చెప్పండి. రిఫరెన్స్ గురించి కాదండి, అంటే కొన్ని గ్రేటెస్ట్ ఫిల్మ్స్ ఉన్నాయి. అది మాయాబజార్ కావచ్చు, మిస్సమ్ కావచ్చు, లేకపోతే ఒక దేవదాస్ కావచ్చు. సో అట్లాంటి చెప్పుకుంటూ వస్తే ఒక శంకరాభరణం, ఒక శివ, ఒక షోలే నాకు చాలా ఇష్టం, పిచ్చి షోలే అంటే. సో అలా ఒక శివ అంత గ్రేట్ ఫిల్మ్ లో చేయటం అప్పుడు ఏమనిపించలేదండి. చాలా బాగా తీస్తున్నారు, చాలా డిఫరెంట్ గా తీస్తున్నారు అని అనిపించింది తప్పించి ఇంత సెన్సేషన్ అవుతుంది, ఇది హిస్టరీలో ఒక మైల్ స్టోన్ మా అందరికి, డైరెక్టర్ గానీ ఒక అనుపూర్ణ స్టూడియోస్ గానీ ఆర్టిస్టులుగా. మేము అప్పుడు చిన్న చిన్న ఆర్టిస్టులు కదండి, ఇప్పటికీ అంతే అనుకోండి, నా రేంజ్ మారిపోలేదు. సో ఇంకా అప్పటికి మరీ రికగ్నేషన్ లేని ఆర్టిస్టులు కదా, సో ఇంత అవుతుందని అనుకోలే. బట్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం సార్. సినిమా రిలీజ్ అయిన తర్వాత రికగ్నేషన్ చూసి అసలు గాడ్ ఈజ్ గ్రేట్ అనుకున్నాం. అంత ఫాలోయింగ్ అండి, అంత రికగ్నేషన్. ఇప్పటికీ 90లో రిలీజ్ అయిందండి. ఇప్పటికీ ఆ సినిమా గుర్తుపట్టి మమ్మల్ని పలకరించి అదే గుర్తు చేసుకున్నారని చాలా సినిమాలు చేశాం, మధ్యలో సీరియల్స్ సినిమాలు చాలా చేశాం, కానీ స్టిల్ ఆ సినిమాని గుర్తు చేస్తారు, ఆ సినిమా గురించి మాట్లాడతారు. రామ్ గోపాల్ వర్మ గారి గురించి మాట్లాడతారు. అసిస్టెంట్ డైరెక్టర్లు ఎవరైనా అడుగుతారు, అంటే టెక్నీషియన్స్ అయితే ఫిల్మ్ ఇండస్ట్రీలో అయితే కెమెరామెన్, అసిస్టెంట్ కెమెరామెన్ ఎవరైనా అడుగుతారు. అంత గ్రేట్ ఫిల్మ్, నాట్ ద గ్రేటెస్ట్ ఫిల్మ్. ఛాన్స్ ఎలా వచ్చిందని అడిగారు కదా, అది శివనాగేశ్వరరావు గారు నాకు అంతకుముందే పరిచయం అండి. ఇప్పుడు శివనాగేశ్వరరావు గారు నాకు డైరెక్టర్ శివనాగేశ్వరరావు గారు అప్పుడు కో డైరెక్టర్ ఆయన. అంతకుముందు ఎవరు క్రాంతి కుమార్ గారి దగ్గర చేసేవారు ఆయన, అంతకుముందు పరిచయం నాకు. సో ఒకసారి కలిసి ఎక్కడ హరియాన్మూల్ గారు అప్పటికేదో సినిమా ప్లాన్ చేస్తున్నారు, పోలీస్ రిపోర్ట్ అని. సరే ఆయన ఆఫీస్ దగ్గర కలిసి జగన్ ఆయన ఈయనతో కలిసి వచ్చారు, రాము గారితో కూడా. అదే ఫస్ట్ టైం నేను చూడటం ఆయన్ని. అనుపూర్ణ స్టూడియోస్ వాళ్ళు సినిమా తీస్తున్నారు, ఈయన రామ్ గోపాల్ వర్మ డైరెక్టర్, రేపు ఆఫీస్కి ఒకసారి రావచ్చు కదా అంటే సరే వస్తానండి నేను కలిశాను. రాము గారు మీ సినిమా చూశానండి మహర్షి, చాలా బాగా చేశారు. అది సినిమా అంత పెద్దగా ఆడలేదండి, సినిమా చాలా మంచి పేరు వచ్చింది కానీ సక్సెస్ నాట్ సూపర్ డూపర్ హిట్ అట్లా ఏం కాదు. మహర్షి అరే మళ్ళీ గుర్తుపెట్టుకున్నారా అని, థ్యాంక్స్ అండి బాగా చేశారు అంటే థ్యాంక్స్ అండి అన్న. ఎందుకు ఆయనకు అంత గుర్తుందంటే పెద్దవంశీ గారు అంటే రామ్ గోపాల్ వర్మ గారికి చాలా ఇష్టం, ఆయన ఫిల్మ్స్ అంటే. సరే అయిపోయింది, చూశానన్నారు. చూశానన్న తర్వాత మీరేమైనా చేస్తారా ఇన్స్టెంట్ గా అన్నాడు. అది సినిమా చూశానన్నారు, బాగా చేశానన్నారు, ఇంకేం చేయమంటారని. ఏం చేయమంటారని అంటే యాజ్ యూ లైక్, మీరు ఏదైనా కానీ ఒక డైలాగా ఒక సీన్ ఏదైనా ఒక సీన్ చేస్తారంటే సరే చేస్తానండి అని ఒక చిన్న ఐటమ్, ఒక 5-6 minutes ఒక ఐటమ్ ఒకటి చేశాను. షీ వెరీ మచ్ ఇంప్రెస్డ్. అంతే అంతే అంటే క్యారెక్టర్ ఓకే చేశారు, డేట్లు ఇచ్చారు. సార్ వర్మ గారిని ఇంప్రెస్ చేసినటువంటి సీన్ అప్పుడు ఏదైతే ఆడిషన్ లో చేశారో ఏం చేశారో తెలుసుకోవచ్చా సార్? అది జిబ్రిష్ లో ఒక ఐటమ్ అండి, అది జిబ్రిష్ లో ఒక మంచి ఐటమ్ అది. అంటే అప్పటి వరకు ఎవరు అటెంప్ట్ చేయలే, సినిమాలో అటెంప్ట్ చేయలేదు. అది జిబ్రిష్ అని కూడా నాకు తెలియదు. యాక్చువల్గా నేను 10th నుంచో 9th నుంచి ఎప్పుడో నాకు ఏజ్ కరెక్ట్ గుర్తులేదు కానీ
రేడియోలు విని విని ఫారిన్ రేడియోస్ ఉంటాయి కదా, రేడియో ఆలేషియా, రేడియో శ్రీలంక, రేడియో ఆస్ట్రేలియా ఇట్లా వచ్చాయి. ఇప్పుడు మైట్ అదే ఇవన్నీ విని లాంగ్వేజ్ నాకు అర్థం కాదు కానీ నేను అట్లా మాట్లాడేవాడిని, నాలో నేను మాట్లాడుకునేవాడిని. ఎవరితో మాట్లాడినా కానీ తిడతారు. అఫ్కోర్స్ మాది విలేజ్ కదా, విలేజ్ కాబట్టి పక్కన సెమీ టౌన్ భీమవరం, అక్కడితో ఎవరు మాట్లాడతాం. సో నాకు నేనే అట్లా డెవలప్ చేసుకుంది. ఒక ఐటమ్ ఉంది, అది చేశాను ఆయన దగ్గర. సో దాని తర్వాత వంశీ గారు నీతో క్యారెక్టర్ చేపిస్తాను అన్నారు, నాకు ప్రామిస్ చేశారు కానీ బట్ అది జరగల. ఇప్పుడు పెద్ద వంశీ గారు అది జరగలేదు. ఆ తర్వాత ఆలీ అంటే యాజ్ ఇట్ ఈజ్ నేను మాట్లాడింది కాదు కానీ ఇప్పుడు డిఫరెంట్ గా మాట్లాడతారు కదా జబరీష్, చాటా చాటా అనేది బాగా నుంచి పాపులర్ అయింది. ఇక నేను దాని గురించి మర్చిపోయాను. ఎందుకంటే ఇప్పుడు నేను మాట్లాడాను అనుకోండి, ఆలీని ఇమిటేట్ చేశాను, ఇంకొకరిని ఇమిటేట్ చేశాను అనిపించుకోవడం నాకు ఇష్టం లే. సో నాకు అది జిబ్రిష్ అని తెలిసింది కూడా నేను ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయిన తర్వాత ఒక రోజు ఏదో ఒక ఇంప్రొవైజేషన్ దీంట్లో చేస్తే మన దేవదాస్ కనకల్ గారు చెప్పారు. నేను నా బ్యాక్గ్రౌండ్ అంతా విలేజ్ బ్యాక్గ్రౌండ్, సెమీ టౌన్ నా బ్యాక్గ్రౌండ్. అలాంటి షాక్ నుంచి ఇలాంటి షాక్ ఎక్కడ నేర్చుకుని ఉన్నారు. ఏదో ఏం తెలియదండి, నాలో నేను ఏదో చాలా సంవత్సరాల నుంచి మాట్లాడుకుంటా ఉన్నాను నేను అన్నా. దిస్ ఈజ్ కాల్డ్ జిబ్రిష్ జగన్, ఇది చాలా ఎక్స్ట్రాడినరీ ఒక ఆర్ట్, ఇది చాలా అద్భుతం అది అన్నారు. అప్పుడు తెలిసింది నాకు అది జిబ్రిష్ అని. సో అది వంశీ గారు కూడా ఇంప్రెస్ అయ్యి, పెద్ద వంశీ గారు కూడా పెడదాం సినిమాలు అన్నారు. యాక్చువల్గా ఆయన పెడదాం అనుకున్నది ఏంటంటే డిటెక్టివ్ నారద సినిమాలు పెడదాం అనుకున్నారు కానీ కుదరలా. అప్పటికి మల్లికార్జున గారు స్టార్ కదా. సో ఆయనతో యాక్చువల్గా నన్ను అనుకున్నారు ఫస్ట్. మేము చెప్పలేను, నేను మోహన్ బాబు పక్కన కదా, ట్రై చేస్తాను నేను అది అన్నారు. బట్ నాతో ఆడియో క్యాసెట్ ఒకటి రికార్డ్ చేయించుకున్నారు కానీ బట్ జరగలేదు. మల్లికార్జున గారు చేశారు ఆ క్యారెక్టర్. సో ప్రస్తుతం అంటే ఏ సినిమాలు చేస్తున్నారు, అంటే రిలీజ్ అయినవి, రిలీజ్ కాబోతున్నవి, అంటే ప్రజెంట్ రన్నింగ్ లో ఉన్నవి? ఇప్పుడు షూటింగ్ జరిగేదైతే కృష్ణవంశీ గారు జరుగుతుందండి సినిమా. అది శ్రీకాంత్ 100వ చిత్రం మహాత్మా, చాలా మంచి క్యారెక్టర్ అది. తర్వాత కంప్లీట్ అయిందైతే మన ఆఐఈ శ్రీకాంత్, మన శ్రీనివాస్ రెడ్డి గారు డైరెక్టర్, అదొకటి రిలీజ్ కుంది. సయ్యాట్ అని చార్మి హీరోయిన్, అదొక సినిమా రిలీజ్ కుంది. రిలీజ్ కాదండి, ఇంకేదో ఒక సాంగ్ 2 సాంగ్లు ఉన్నట్టున్నాయి. తర్వాత బ్రహ్మానందం గారు హీరోగా ఒక మూకీ ఫిలిం తీస్తున్నారండి, ఎవరు సిసి రెడ్డి గారు. అదొక 2 days వర్క్ ఏదో ఉందంట, దాంట్లో ఒక మంచి క్యారెక్టర్. ఇది ప్రస్తుతానికి కంప్లీట్ అయినాయి. ఇప్పుడు వంశీ గారి మాత్రం జరుగుతుంది. కొన్ని ఇంకే 3-4 సినిమాలు చేశాను, అవి చిన్న చిన్న క్యారెక్టర్లు అవి. మీ ఇన్స్టిట్యూట్ బ్యాచ్ కూడా చాలా పాపులర్, అంటే ఆ టైంలో జాయిన్ అయినటువంటి మీ బ్యాచ్ అందరూ కూడా చాలా సక్సెస్ఫుల్ గా కోర్స్ కంప్లీట్ చేసుకుని ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నుంచి సక్సెస్ఫుల్ గా ఇండస్ట్రీలో అడుగులు వేస్తూ టిల్ ఇప్పటి వరకు ట్రావెల్ చాలా సక్సెస్ఫుల్ గా ప్రయాణం సాగించుకుంటూ వచ్చారు. సో ఈ ప్రయాణం వెనుక మీరు పడ్డ హార్డ్ వర్క్ అంతా కూడా ప్రేక్షకులు అంటే ఎవరికి కూడా తెలియదు. ఎందుకంటే వెళ్ళాలి అన్నటువంటి ఆలోచన కోరికతో రావటం, దానిలో జాయిన్ కావటం, జాయిన్ అయిన తర్వాత ప్రూవ్ చేసుకున్న తర్వాత అవకాశాలు వెతికి పట్టుకోవటం, ఈ ప్రాసెస్ లో చాలా హార్డ్ వర్క్, చాలా స్ట్రగుల్ ఫేస్ చేసే ఉంటారు. అసలు మీ ఇండస్ట్రీ ప్రయాణం ఎక్కడ మొదలైంది జనరల్ గా? అంటే ఆ ఇన్స్టిట్యూట్ లో మీరు ఎదుర్కొన్నటువంటి సంఘటనలు గానీ, చక్కగా మంచి అనుభూతులు గానీ, అదేవిధంగా అవకాశాలు వెతుక్కునే క్రమంలో మీరు పడ్డ స్ట్రగుల్, ఇదంతా కొంచెం వివరంగా. యాక్చువల్ చెప్పాలంటే నాకైతే ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవరు తెలియదండి, కనీసం పరిచయాలు కూడా లేదు. బట్ ఇంట్రెస్ట్ అయితే ఉండేది. ఆ ఇంట్రెస్ట్ కూడా ఎక్కడి వరకు ఉండేది, ఆర్టిస్టులు చూడాలి, షూటింగ్ చూడాలని ఇంట్రెస్ట్ ఉండేది కాదు, కానీ నేను యాక్ట్ చేయాలని ఉండేది. అది ఎట్లా తెలిసేది కాదు. సో ఆ క్రమంలో నేను గూడూరులో మైన్ సర్వింగ్ చేస్తానండి. నెల్లూరు దగ్గర గూడూరు ఉంది కదా, అక్కడ మైన్ సర్వింగ్ చేస్తాను. చేసి కంప్లీట్ చేసి వచ్చిన తర్వాత అదో చూశాను, పేపర్లో యాడ్ చూశాను, మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ చూసి అప్లై చేస్తే వచ్చింది, ఇంటర్వ్యూ వచ్చింది. సరే ఇంటర్వ్యూ చేశాను, పాస్ అయ్యాను, జాయిన్ అయ్యమన్నారు. సో అట్లా స్టార్ట్ అయింది. ఓకే, నేను అనుకున్నది ఫుల్ఫిల్ అవడానికి అదొకటే మార్గం అనిపించింది, ఇంకా వేరే దారి లేదండి. నేను మెడ్రాస్ వెళ్ళడానికి ఎవరు తెలియదు, ముఖ పరిచయాలు కూడా లేదు. ఇంట్లో చెప్తే షాక్, నువ్వేంటి సినిమా యాక్టర్ ఉన్నారు, అంతే కదండి. మరి మనం రోజు ముఖాన్ని అద్దంలో చూసుకుంటాం, సినిమా యాక్టర్ అంటే నమ్మరు కదా. నాకేం నమ్మకం లేదు, బట్ ఇంట్రెస్ట్ అయితే ఉంది కానీ నమ్మకం లేదు కదా. సో ఇంకోటి ఏంటంటే ఇంటి దగ్గర అది పాయింట్ కాదు, నువ్వు ఇలా నీ పర్సనాలిటీ ఇలా ఉంది, నువ్వు యాక్టర్ ఏంటి అని కాదు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే చదువుకుని
ఏ పోలీస్ ఆఫీసరు ఐఏఎస్ ఆఫీసర్ ఉంటది కదా, అమ్మ నాన్నలకి మంచి పొజిషన్లో చూడాలని ఉంటది కదా. అలాగా నాకేం ఉద్యోగం చేయటం ఇంట్రెస్ట్ లేదు, ఎందుకో సంవాట్ చిన్నప్పటి నుంచి లేదు. ఇంకోటి ఏంటంటే ఒక్కనే కొడుకుని కాబట్టి కొంచెం గారాబంగానే పెరిగాను. సో అట్లాగా తొందరగానే యాక్సెప్ట్ చేశారు. ఇన్స్టిట్యూట్కి వచ్చాను. ఇన్స్టిట్యూట్ దగ్గర నుంచి ఒక 2 years గోల్డెన్ పీరియడ్ అండి నా లైఫ్ లో. గోల్డెన్ పీరియడ్ నాకే కాదు, నా బ్యాచ్మేట్లు అందరికీ గోల్డెన్ పీరియడే అది. అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఎట్లా ఉందంటే మిలిటరీ డిసిప్లిన్ అంటారు చూసారా, అంత డిసిప్లిన్. ఎవరు మా ప్రిన్సిపల్ దేవదాస్ కనకాల ఈజ్ ఎ గ్రేట్ మ్యాన్ అండి, ఈజ్ ఎ గ్రేట్ లెక్చరర్, ఈజ్ ఎ గ్రేట్ గైడ్. ఎవ్రీథింగ్ ఏం తెలియదు, మేమంతా రా మెటీరియల్. అక్కడికి వెళ్ళింది బ్యాగులు సర్దుకుని సూట్ కేసులు సర్దుకుని ఇన్స్టిట్యూట్కి వచ్చిన వాళ్ళం కదా. అప్పటివరకు ఏదో కాలేజ్ అందరితో పాటు కొన్ని వేల మంది లక్షల మందితో పాటు కాలేజీకి వెళ్ళి చెప్పిన పాఠాలు చదవటం, ఎగ్జామ్స్ రాయటం తప్పించి. సో అట్లా వచ్చిన తర్వాత ఆయన ఎంత అద్భుతంగా చెప్పేవారంటే, మేము ఒక రోజు క్లాస్ మిస్ అయినా 2 రోజులు క్లాస్ మిస్ అయినా మమ్మల్ని బెదిరించారు, ఇంటికి లెటర్ రాస్తాను. అప్పుడు మొబైల్ ఫోన్స్ అవి లేవు, ఇంటికి లెటర్ రాస్తాను అని చెప్పి అట్లాగా 2 సార్లు చేశారు కూడా. సో ఆ భయంతో ఎవరు క్లాసులు మిస్ అయ్యేవాళ్ళు కాదు, సిన్సియర్ గా చేసేవాళ్ళు. అన్ని ఎన్నో సబ్జెక్టులు ఉండేవి, ఫిలిం ఓరియంటేషన్, ఫిలిం ఎనాలిసిస్, ఇంప్రొవైజేషన్, తర్వాత ఇవి ఫిజికల్ గానేమో కుంఫు, కరాటే, డాన్సెస్ లో క్లాసికల్, ఫోక్, వెస్ట్రన్, మ్యూజిక్ ఉండేదండి. అక్కడికి చెప్పాలంటే హార్స్ రైడింగ్ అక్కడే నేర్చుకున్నాం, కార్ డ్రైవింగ్ అక్కడే నేర్చుకున్నాం ఇన్స్టిట్యూట్ లోనే. సో అన్ని రకాలుగా మైమ్ ఉండేది, ఎగ్జామ్స్ ఉండేవి, వీడియో ప్రాక్టికల్స్ ఉండేవి, ఇన్ని రకరకాలుగా అసలు చాలా అద్భుతంగా ఉండేదండి. ఒక థ్రిల్ ఉండేది. అంటే మాకు ఇష్టమైన పని చేస్తున్నాం కదా, మాకు ఇష్టమైన పని కదా అందరికీనమాట. ఎవరో ఒకళ్ళు ఇద్దరు తప్పించి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండేది, తొందరగా బయటకు వచ్చేవాళ్ళు కదా. కానీ ఇన్హిబిషన్స్ ఉంటాయి కదా, అందరూ ఒకలా ఉండరు కదా. సో అట్లాగా ఈయన కూడా మోటివేట్ చేయడంలో గ్రేట్ మ్యాన్. ఎవరు మా దేవదాస్ కనకాల గారు గ్రేట్ మ్యాన్, గ్రేట్ లెక్చరర్. ఇంకా నాకు తెలిసి ఏమో అంత అద్భుతమైన వ్యక్తి యాక్టింగ్ కోర్స్ టీచ్ చేయడానికి మళ్ళీ ఏమో నాకు తెలియదు మరి. బట్ మై పర్సనల్ ఒపీనియన్ ఈజ్ వెరీ గ్రేట్ మ్యాన్. సో ఆ 2 years అద్భుతంగా గడిచిపోయినాయి. ఎలా గడిచిపోయినా తెలియదు. బయటకు వచ్చిన తర్వాత మెడ్రాస్ లో స్ట్రగ్లింగ్ లైఫ్ స్టార్ట్ అయిందండి. అసలు అంటే మీ బ్యాచ్ లో ఎవరెవరు ఉన్నారండి? ప్రస్తుతం ఇప్పుడు ఉన్నటువంటి ఆర్టిస్టులు ఎవరెవరు ఉన్నారు మీ బ్యాచ్ లో? ఎస్, భలే క్వశ్చన్ ఇస్తారండి. దగ్గర 26 మంది 26 మంది ఉండేవాళ్ళు అండి ఆ బ్యాచ్ లో. బట్ బయటకు వచ్చింది మాత్రం, ఇప్పుడు మాత్రం ఇండస్ట్రీలో బయటకు వచ్చింది మాత్రం ఆవతి ప్రసాద్, తర్వాత చనిపోయిన అచ్యుత్, శివాజీ రాజా, నేను అండ్ కిషోర్ అని మిస్టర్ ఎర్రబాబు డైరెక్ట్ చేశాడు అతను. తర్వాత బోయిపాటి కామేశ్వరరావు అని బొబ్బిలి ద్వారా కృష్ణ గారితో డైరెక్ట్ చేశాడు అతను. యాక్చువల్ డైరెక్ట్ చేశాడు, తన యాక్టింగ్ కోర్సే, మేమందరం ఉంది యాక్టింగ్ కోర్సే, బట్ ఇద్దరు డైరెక్ట్ చేశారు. ఆ తర్వాత కేవీ రమణారెడ్డి అని ఒకతను టీవీ ప్రొడ్యూస్ చేస్తున్నాడు. ఇంకొతను విజయ్ యాదవ్ అని బాగా బిజీ, టీవీ సీరియల్స్ లో బిజీగా ఉన్నాడు. టీవీ సీరియల్స్ ప్రొడ్యూస్ చేశాడు, వాడు యాక్ట్ చేశాడు. ఇప్పుడు స్టిల్ హీఈస్ వెరీ బిజీ. తర్వాత ఎలాగా 25 మంది చదువుకుంటే, తర్వాత కళ్ళు సినిమాలో మెయిన్ క్యారెక్టర్ చేసిన రాజేశ్వరి, ఆ తర్వాత కామేశ్వరి అని April 1 విడుదలలో మల్లికార్జునరావు గారు వైఫ్ క్యారెక్టర్ చేసింది, ఆవిడ మా క్లాస్మేట్. ఒక 6-7 ఫోకస్ లోకి వచ్చాం. ఏంటి 25 మంది బ్యాచ్ లోంచి. కొంతమంది బిజినెస్లు, కొంతమంది ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టూడియోలు పెట్టో లేకపోతే ఇంకోటి అయ్యారు. సో ఫిల్మ్ ఇండస్ట్రీలో అయితే ఇంకా బాగా మంచి క్యారెక్టర్లు వేసింది అయితే ఆవతి ప్రసాద్ అండ్ శివాజీ రాజా. చాలా పెద్ద క్యారెక్టర్లు వేశారు. నాకు ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ అనమాట. ఎందుకంటే కలిసి చదువుకున్నాం, కలిసి సంతోషం, కలిసి సుఖాలు దుఃఖాలు అన్ని షేర్ చేసుకున్నాం. స్టిల్ ఇప్పటికీ ప్రతిరోజు ఫోన్లు చేసుకుంటాం, లేదంటే 2 రోజులకు ఒకసారి, వారానికి ఒకసారి కలుస్తాం. వి షేర్ అవర్ ఫీలింగ్స్. ఆ విషయంలో మాత్రం ఐఎమ్ వెరీ లక్కీ టు హ్యావ్ ఎ నైస్ ఫ్రెండ్స్ అండి. ఎస్, అక్కడ కరెక్ట్ గా అక్కడ స్టార్ట్ అయిందండి లైఫ్. అక్కడ కూడా పెద్ద ఫైనాన్షియల్ గా నా వరకు వచ్చి నేను ఫైనాన్షియల్ గా పెద్ద ఇబ్బంది పడలేదు. కానీ ఎందుకంటే ఇంటి నుంచి డబ్బులు వస్తూ ఉంటాయి కదండి, అప్పటికి అంత మెచ్యూరిటీ లేదండి. ఏంటంటే సినిమాలు చూడటం, లేకపోతే లైఫ్ అంటే రాంగ్ డైరెక్షన్ లోకి వెళ్ళలేదు లైఫ్. మనం అవ్వాలని కసి ఉండేది. కానీ ఆ కసికి తగ్గట్టు నేను ఎఫర్ట్స్ పెట్టలా మెడ్రాస్ లో, నిజంగా చెప్పాలంటే ఫ్రాంక్లీ స్పీకింగ్.
దీంట్లో అబద్ధం చెప్పాల్సిందే చెప్తే బాగుండదు. నేను బాగా కష్టపడిపోయాను, అసలు అది చేశాను ఇది చేశానని. బట్ ఎప్పుడు ఫైనాన్షియల్ గానీ తిండికి ఇబ్బంది పడ్డ క్షణాలు కానీ చాలా వెరీ ఫ్యూ. ఎందుకంటే ఆ ఫ్యూ అని ఎందుకంటున్నానంటే మనీ ఆర్డర్ తొందరగా రాకో, లేకపోతే డబ్బులు తొందరగా అయిపోయో, వచ్చిన డబ్బులు అలా ఇబ్బంది పడ్డం తప్పించి అంతకంటే పెద్ద ఇబ్బందులు ఏం పడలేదండి. బట్ నేను ఎఫర్ట్స్ పెట్టలా ఎక్కువ. నేను యాక్చువల్గా ఏం చేయాలి, ఆర్టిస్ట్ అనేవాళ్ళు ఆఫీసులకు వెళ్ళు, లేదా డైరెక్టర్నో ప్రొడ్యూసర్స్నో కలవాలి. ఇట్స్ అ బేసిక్ పాయింట్. బట్ నేను అది ఎక్కువ చేయలేదు. సో మిస్టేక్ ఈజ్ మైన్. సో స్టిల్ నాకు శివ ఛాన్స్ వచ్చింది. ఆ తర్వాత నేను ఫిల్మ్ ఇండస్ట్రీ అంతా మెడ్రాస్ నుంచి హైదరాబాద్కి షిఫ్ట్ అవటం. హైదరాబాద్ షిఫ్ట్ అయిన తర్వాత ఇక వాటికవే టీవీ ఛాన్సెస్, ఈటీవీ బాగా ఎక్కువ. ఈటీవీ నుంచి నాకు ఆఫర్స్ రావటం, నేను వాటిలో బిజీ అయిపోవటం. ఆ తర్వాత వేరే ఛానల్స్ లో క్యారెక్టర్స్ రావటం, అట్లా రకరకాలుగా టీవీలో బిజీ అయిపోయాను. నేను టీవీ ఒకటి, సినిమా ఒకటి అని నేను అనుకోలే. ఓకే, ఇది చేస్తూ కూడా అది చేయొచ్చు, అది చేస్తూ ఇది చేయొచ్చు అనేది ఉన్నాను. కానీ వన్స్ ఇది స్టార్ట్ అయిన తర్వాత సినిమా వచ్చినా చేయలేం. ఎందుకంటే డేట్స్ ఇక్కడ బ్లాక్ అయి ఉంటాయి. డైలీ సీరియల్స్, వీక్లీ సీరియల్స్ అయి ఉంటాయండి. నెంబర్ ఆఫ్ డేస్ ఇవ్వాల్సి వస్తుంటది. అట్లాగా కొంచెం నాకు బాగా ఫిల్మ్స్ కి దీనికి గ్యాప్ వచ్చింది. నాకును ఫిల్మ్స్ కి గ్యాప్ వచ్చింది. బట్ స్టిల్ ఇప్పుడు పర్వాలేదు, ఐఎమ్ వెరీ హ్యాపీ. సార్, ఒక చిన్న డౌట్ నాకు, డోంట్ మిస్టేక్ మీ అండి. జనరల్ గా హెయిర్ మెయింటైన్ చేయడం అనేది చాలా కష్టం. ఈ విధంగా మెయింటైన్ చేయడం అనేది ఇంకా కష్టం. అసలు దీని వెనక కథ ఏంటి సార్? అసలు కథ ఏం లేదండి. నాకు మంచి జుట్టు ఉండేది, మీలాగైనా మంచి హెయిర్ స్టైల్ ఉండేది. అదే మా బాబుని ఒకసారి తిరుపతి తీసుకెళ్లి ముక్కు తీర్చుదాం తీసుకెళ్లాను. ఇలా గుండు చేయించుకుని మీసం తీలే. అందరూ బాగుంది అన్నారు, ఇంట్లో వాళ్ళు కూడా బాగుంది అన్నారు. చూసుకుని నాకు చాలా బాగుంది అనిపించింది, కొంచెం డిఫరెంట్ లుక్ అనిపించింది. సో అదే కంటిన్యూ అయిపోయింది అనమాట అలాగే. సో దానికి పెద్ద సపరేట్ ఇదేం లేదు. ఇంకోటి ఏంటంటే యూల్ బ్రిన్నర్ ఉన్నారు కదా హాలీవుడ్ లోని, ఆయన అంటే నాకు చాలా ఇష్టం. దాని తర్వాత అంబరీష్ పూరి అంటే ఇష్టం. ఆ తర్వాత అనుపమ్ ఖేర్ అంటే ఇష్టం. సో అందరూ క్లీన్ షేవ్లే. అఫ్కోర్స్ వాళ్లే కాదు, వాళ్ళకి చాలా మంచి నాకు ఇష్టమైన యాక్టర్లు చాలా మంది ఉన్నారు. కానీ బట్ వీళ్ళు కూడా ఉన్నారు ఆ లిస్ట్ లో. ఓకే ఫైన్, పెద్దోళ్లే కదా, మంచి యాక్టర్స్ కదా, వై డోంట్ వి ఫాలో అనుకున్నాను. సో అలా జరిగిపోతుంది. మీ తప్పు, రాంగ్ క్వశ్చన్ అడగలేదు మీరు. అందరికీ క్యూరియాసిటీ కరెక్టే సార్. ఎందుకంటే కాస్త అంటే గబుక్కున ఏదైనా తగులుతుందేమో అట్లాంటి ఏం ఫీలింగ్స్ ఏమో రావు మీకు? అంటే ఒకవేళ తగిలితే జుట్టు అని మనం అర్థం అంటారా? అర్థం కాదు కదా. తగిలిందనుకోండి, ఆ తగిలిందే వంకరపోద్ది. అంత స్ట్రాంగ్ మన హెడ్. చాలా బాగుంది సార్. సార్, అదేవిధంగా అటు వెండి తెరనే కాకుండా ఇటు బుల్లితెర ప్రేక్షకుల్ని కూడా నవ్వుల సాగరంలో ముంచెత్తేశారు. సో అంటే ఏ ఛానల్స్ కి పనిచేశారు? తర్వాత అంటే ఏ ప్రోగ్రామ్స్ కి ఏ డైరెక్టర్స్ గారు పనిచేశారు? ఆల్మోస్ట్ అన్ని ఛానల్స్ కి పనిచేశానండి. నాకు చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే టీవీ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత పెద్ద పెద్ద డైరెక్టర్ల దగ్గర పనిచేశానండి. ఫిల్మ్ ఇండస్ట్రీలో అంతకుముందు రామ్ గోపాల్ వర్మ, మురళీమోహన్ రావు గారు, వైనాగేశ్వరరావు గారు, తర్వాత సురేష్ బ్యానర్లో రామానాయుడు గారు నన్ను ఇంట్రడ్యూస్ చేసింది. యాక్చువల్గా నిజంగా చెప్పాలంటే డి రామానాయుడు గారు నన్ను ఇంట్రడ్యూస్ చేసింది. అది కూడా నేను ఇన్స్టిట్యూట్ లో ఉన్నప్పుడు నన్ను సెలెక్ట్ చేసి నన్ను సోహన్ బాబు గారు హీరో ఉన్న సినిమా మాంగళ్య బలం అని దాంట్లో చేశాను క్యారెక్టర్. ఆయన నన్ను యాక్చువల్గా చెప్పాలంటే నేను ఎవరికైనా మనస్ఫూర్తిగా దండం పెట్టుకోవాలంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో రామానాయుడు గారు నాకు ఆల్మోస్ట్ దేవుడే. నాకు ఆయన రామ్ గోపాల్ వర్మ. ఇప్పుడు ఇంకా సిన్సియర్గా, వెరీ సిన్సియర్గా చెప్పాలంటే కృష్ణవంశీ అంత మంచి క్యారెక్టర్ అండి దీంట్లో, మహాత్మలో. సో దే ఆర్ లైక్ గాడ్స్. నేను భక్తి ఎక్కువే, చాలా మందికి దండం పెడతా ఉంటాను. వాళ్ళు ఎవరో వీళ్ళు తెలియదు నాకు. సో అంత. సో టీవీ ఇండస్ట్రీకి వస్తే చాలా మంచి మంచి డైరెక్టర్ల దగ్గర పనిచేశానండి. జంజాల్ గారి దగ్గర పనిచేశాను. జంజాల్ గారు ఫిలిమ్స్ లో చేయలే. పి సాంబశివరావు గారి దగ్గర చేశాను లక్కీగా. కే వాసు గారి దగ్గర వర్క్ చేశాను. ఈజ్ వెరీ క్లోజ్ టు మీ, లైక్ నన్ను ఫ్రెండ్ లాగా ట్రీట్ చేస్తారు ఆయన. కే వాసు గారు అండి, కే వాసు గారు, ప్రత్యేకాత్మ గారు వాళ్ళ అబ్బాయి. అది గోపాల్ గారు అమ్మాయి డైరెక్టర్. టీవీ సీరియల్స్ చాలా చేశారు. ఈటీవీకి, జెమినీకి హ్యూమరాలజీ అని ఒకటి చేశారు. దాంట్లో మంచి క్యారెక్టర్. తర్వాత అనిల్ కుమార్ గారు, డైరెక్టర్ అనిల్ కుమార్ గారు. ఇప్పుడు చేస్తున్న మీర్ గారు, ఆయన చాలా మంచి డైరెక్టర్ అండి. సో ఇట్లాగా చాలా మంది, రుక్మిణి కృష్ణ, చాలా మంది డైరెక్టర్ల దగ్గర పనిచేశాను టీవీ ఇండస్ట్రీకి వచ్చాక. ఆ విషయం మాత్రం ఎప్పుడు గుర్తు చేసుకుంటూ ఉంటాను. చాలా పెద్ద డైరెక్టర్లు కదా వీళ్ళంతా.
సో అక్కడ సినిమాలో మిస్ అయ్యాను, ఇక్కడ చేశాను, వీళ్ళ దగ్గర వర్క్ చేశానని అనుకుంటూ ఉంటాం. హ్యాపీ. చాలా బాగుంది సార్. అదేవిధంగా ఇంకా చివరిగా మీ స్వస్థలం, మీ ఎడ్యుకేషన్ అంతా ఎక్కడ జరిగింది, మీ పేరెంట్స్ గురించి, ఫ్యామిలీ గురించి, ఇంకా చిన్ననాటి మధురానుభూతులు ఉంటే అవి కూడా. చిన్నటి మధురానుభూతులు అంటే అందరికీ రొటీన్ ఉన్నాయంటండి. మాది చిన్న పల్లెటూరు బ్యాక్గ్రౌండ్ కాబట్టి ఫ్రెండ్స్, కజిన్స్ వాళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళతోనే సరిపోయేది. చెరువులు ఎమ్మటి పడి తిరగటం, పొలాల్లో తిరగటం నాకు బాగా ఇష్టం అండి. పొలాలన్నా చెరువులు అవి బాగా ఇష్టం. సో నేను కాలేజీలో చదువుకున్న, ఇంటర్మీడియట్ చదువుకున్న ఫ్రెండ్సే ఇప్పటికీ స్టిల్ ఒక 8 మంది బ్యాచ్ ఉన్నాం. అచ్యుతరామరాజు, విజయబాబు, నరసింహరావు నాయుడు, తర్వాత కాశీ, వర్మ, విజయబాబు, తర్వాత బాపిరాజు, అందరం ఒక 8 మంది బ్యాచ్ అండి. ఇప్పటికీ కలుస్తూ ఉంటాం అన్నమాట. ప్రతి సంక్రాంతికి వెళ్ళి 1 రోజు 2 రోజులు వెళ్ళి స్పెండ్ చేసి వస్తాం. యాక్చువల్ మాది భీమవరం దగ్గర చెరుకువాడ మా ఊరు. కాలేజ్ ఏమో డీనర్ కాలేజ్ చేశాను. దాని తర్వాత మైన్ సర్వేయింగ్ చేశాను, అది గూడూరు వెళ్ళి. దాని తర్వాత ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ మీకు చెప్పాను కదా. నా మ్యారేజ్ అయింది, ఒక పాప ఒక బాబు. మా ఇన్లాస్ ఏమో ఇక్కడ నిజామాబాద్ డిస్టిక్ లో బీర్కూర్ అనమాట వాళ్ళది ఊరు. మ్యారేజ్ అయింది, హౌస్ వైఫ్ నా వైఫ్. ఐఎమ్ వెరీ లక్కీ టు గెట్, అంటే లైక్ మా మదర్ నా లైఫ్ లో ఎంత ఇంపార్టెంట్. నా పెద్దమ్మ, మా మదర్ వాళ్ళ అక్కగారి దగ్గర పెరిగాను నేను. మా పెద్దమ్మ మదర్ ఎంత నా లైఫ్ లో ఎంత ఇంపార్టెంటో నా వైఫ్ కూడా అంత ఇంపార్టెంట్ నా లైఫ్ లో. సో ఐఎమ్ వెరీ లక్కీ టు గెట్ మై వైఫ్. అదండి, హ్యాపీ. పిల్లలు బాగా చదువుతున్నారు. ఇప్పుడు మన లైఫ్ మెల్లిగా అలా. ఇప్పుడు ఇంపార్టెంట్ అంటే వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి కదండి, పిల్లలకి. వాళ్ళు బాగా చదవాలి. చాలా హ్యాపీ సార్. ఎందుకంటే దాదాపు మీ మనసులోని విషయాలన్నీ కూడా మా ప్రేక్షకులతో పంచుకుంటారు. అదేవిధంగా భవిష్యత్తులో కూడా మీరు ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలి, ఇంకా ఉన్నత శిఖరాలు అధిరోహించాలని చెప్పేసి మా రేడియోఖుషి.com శ్రోతలందరి తరపున, మా టీం అందరి తరపున కూడా విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. రేడియోఖుషి.com ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలండి. ఇది ఎంత పాపులర్ అవ్వాలంటే ఒక బీబీసీ, ఒక సిఎన్ఎన్, తెలుగులో మన న్యూస్ ఛానల్స్, ఈటీవీ లాగాను లేదా జెమినీ లాగాను అంత పాపులర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరందరూ చల్లగా ఉండాలని, మీ లైఫ్ లో అంతా ప్రశాంతంగా ప్లెజెంట్ గా గడపాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ టు యూ ఆల్. ఖుషిగా హాయిగా ఖుషి ఖుషిగా హాయిగా రేడియో ఖుషి.com